హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే రైతు బంధు డబ్బులు వస్తుందా రావట్లేదా, అలాగే ఎప్పుడు వస్తుంది, అలాగే కొత్త పాస్ పుస్తకాలకి డబ్బులు వస్తుందా రావట్లేదా, మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే విత్ ప్రూఫ్ అయితే మీకైతే చూపిస్తాను, నా మాటల్లో కాకుండా మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తే మీకైతే అర్థమవుతుంది. సో వీడియో చూసే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి చూసి ఉంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు మన ఛానల్లో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత మాత్రం లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా రైతులు ఉంటే మాత్రం మీ తోటి రైతులకైతే ఈ వీడియో మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈరోజు మెయిన్ టాపిక్లో వచ్చేసి ఫస్ట్ నుంచి మన కొత్త పాస్ పుస్తకాలు వస్తుందా రావట్లేదా డబ్బుల గురించి చెప్తాం. మీకైతే స్క్రీన్లో వచ్చేసి ఒక న్యూస్, సాక్షి న్యూస్ నుంచి వచ్చిన ఆర్టికల్ అయితే మీకైతే చూపిస్తాను. మీరైతే ఒక్కసారి అయితే చూడండి, నేను కూడా చదివి కూడా మీకైతే చూపిస్తాను, మీరైతే వినండి. కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలకైతే పొందిన రైతులు ఈసారి రైతు బంధు సాయం అందించే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులు దరఖాస్తు చేసినప్పటికీ వ్యవసాయ శాఖ ముఖ్య కమిషనర్ CCLIA నుంచి వచ్చే డేటాలో వారి వివరాలు అయితే లేవు. సో మీరు మన వెబ్సైట్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది వాళ్ళకైతే కనిపించడం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనికోసం మన తెలంగాణ ప్రభుత్వం అయితే కొంత డబ్బులు అయితే వాళ్ళైతే మిగిలించుకున్నారు. నెక్స్ట్ టైం నుంచి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈసారి మాత్రం అయితే మీకైతే ఇవ్వదు ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఈసారి అయితే కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇవ్వదు. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి యాదగిరి, భువనగిరి జిల్లా ఉంది కదా, సో అక్కడ మొత్తం 8,000 మంది కొత్త రైతులు అయితే ఉన్నారు, అంటే కొత్త పాస్ పుస్తకాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే అక్కడ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. వరంగల్ కానీ, కరీంనగర్ అక్కడ కూడా కొన్ని కొత్త పాస్ పుస్తకాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళకి కూడా మనకి నెక్స్ట్ సారి అంటే ఇప్పుడు మనకి సీజన్ ఉంటుంది కదా జూన్లో, అప్పుడు మాత్రం డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు. అలాగే మనకి డబ్బులు రాని వాళ్ళకి వచ్చేసి మన నిరంజన్ రెడ్డి ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా డబ్బులు అయితే రిలీజ్ చేసేసినాం, కాకపోతే బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉంది. ఒక్కసారి వాళ్ళు బ్యాంక్లో హోల్డ్ చేసిన అమౌంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు క్లియర్ చేసుకుంటూ పంపిస్తున్నారని చెప్పడం జరిగింది. సో నిన్న వచ్చేసి 5 ఎకరాలకి ఎవరికి ఉంటుందో వాళ్ళకైతే డబ్బులు అయితే పడడం జరిగింది. నిన్న నేను చేసిన వీడియోలో కూడా కింద కామెంట్లు అయితే చెప్పారు మన సబ్స్క్రైబర్స్, డబ్బులు అయితే వచ్చాయని చెప్పారు. చాలామందికి అయితే రాలేదు, కొంతమందికి మాత్రం వచ్చింది. సో ఆ కొంతమందిలో మీరు కూడా ఉంటే మాత్రం హ్యాపీ. ఒకవేళ మీకు రాకపోతే మాత్రం ఈ రోజు వరకు ఒకసారి వెయిట్ చేసి చూడండి. ఇంకా మీకు రాకపోతే మీ బ్యాంక్ వాళ్ళు ఒకసారి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళైతే చెప్తారు. డబ్బులు అయితే పైనుంచి అయితే కొంచెంగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది, ఒకేసారి అయితే రావట్లేదు. సో కొంచెం లేట్ అవ్వచ్చు ఈసారి మీకు రైతు బంధు అనేది. కొత్త పాస్బుక్లో అయితే ఈసారి అయితే రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో రాదు ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా. ఒకవేళ మీ అకౌంట్ రెన్యువల్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి 5 నుంచి 6 నుంచి 7 ఎకరాలకి ఎవరికి భూమి ఉంటుందో వాళ్ళకైతే ఈరోజు రైతు బంధు రావడం జరుగుతుంది. సో తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న 3 ఎకరాలకు వచ్చింది, అలాగే 2 ఎకరాలకు కూడా రావడం జరిగింది. సో ఈరోజు కూడా చాలా తక్కువ భూమి ఉన్న వాళ్ళకైతే రావడం జరుగుతుంది, ఎందుకంటే బ్యాంక్స్ పైన డిపెండ్ ఉంది కదా. సో కొంచెం లేట్ అయితే నడుస్తుంది వర్క్ అనేది. సో మీలో ఎవరికైనా డబ్బులు వస్తే మాత్రం ఈ వీడియో కింద వచ్చి మళ్ళీ ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఒకవేళ రాని వాళ్ళు కూడా ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీలాంటి రైతులు అయితే కింద వచ్చి కామెంట్లో చెక్ చేసుకుంటే వాళ్ళకి పడిందా లేదా అనేసరికి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.